తెలంగాణ ఉద్యమ నాయకుడు బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో యాదవుల ఆత్మగౌరవ సభ మరియు ఇందిరా పార్క్ వద్ద ధర్నా గురించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యాదవుల ఆత్మగౌరవ సభ పోస్టర్ విడుదల పత్రికల విలేకరుల సమావేశం జరిగింది. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్, మహాసభ ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్ తో పాటుగా బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని ప్రసంగించారు. బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ పత్రికా విలేకరుల సమావేశంలో అందరినీ స్వాగతం పలుకుతూ యాదవ ఆత్మగౌరవ సభలో సుదీర్ఘంగా ప్రసంగించడం జరిగింది. బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎవరు ఎకర పెడుతూ మున్నూరు కాపు యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరడం జరిగింది. అన్ని విధాలా బీసీలకు అన్యాయం జరిగిందని, సగం పదవులు బీసీలకు ఉండాల్సిన ప్లేస్ లో అగ్రవర్ణాల ఎక్కువ మంది ఉండడం సూచనీయమని, యాదవులకు వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, యాదవుల జనాభా ప్రాతిపాదికన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తూ ఎమ్మెల్సీ పదవులను మరియు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేటప్పుడు 20 పదవులు ఇవ్వాలని కోరడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెలు మేకల పంపిణీ కార్యక్రమాన్ని రసాబసా కాకుండా వెంటనే ప్రారంభించి యాదవులకు గొర్రెల పంపిణీ చేయాలని, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్ల బడ్జెట్ లో కేటాయించి న్యాయం చేయాలని కోరడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదేవిధంగా మరియు అన్ని రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ వెంటనే జీవో జారీ చేయాలని రాజారాం యాదవ్ కోరడం జరిగింది. బీసీలకు న్యాయం జరిగే వరకు యాదవులను, మున్నూరు కాపు వాళ్లను మరియు ఎంబీసీ బీసీ కులాలను అందరినీ కలుపుకుని ఉద్యమం చేస్తామని నెల 30వ తేదీన ఇందిరా పార్క్ వద్ద రమేష్ యాదవ్, మేకల రాములు యాదవ్, గోవర్ధన్ యాదవ్, మేకల కృష్ణ యాదవ్ మరియు బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో 33 జిల్లాల నుండి బీసీలను ముఖ్యంగా యాదవులను, మున్నూరు కాపులను సమీకరించి 10,000 మందితో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పొద్దున్న 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. బీసీ కుల సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. జాతీయ అధ్యక్షులు మేకల రాములు ప్రసంగిస్తూ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, నామినేటెడ్ పోస్టుల యాదవులకు ఇవ్వాలని, గొర్రెల పంపిణీ కార్యక్రమం వెంటనే చేపట్టాలని, యాదవ కార్పొరేషన్ కు 10,000 కోట్లు కేటాయించాలని, 42% రిజర్వేషన్ అమలు చేయాలని కోరడం జరిగింది. జాతీయ ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవులకు జరిగిన అన్యాయం, బీసీలకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ మంత్రివర్గంలో యాదవులకు, మున్నూరు కాపులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం ఇవ్వని పక్షంలో గుణపాఠం చెప్తామని, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బీసీలకు, యాదవులకు అన్యాయం చేస్తే సహించబోమని చెప్పడం జరిగింది. బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలుపుతూ బీసీలకు జరిగిన అన్యాయం గత 70 సంవత్సరాల నుంచి తెలపడం జరిగింది. 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు కేటాయించాలని కోరడం జరిగింది. విద్య, ఉద్యోగం, ఉపాధి అన్నింటా 42% రిజర్వేషన్ కల్పించాలని కోరడం జరిగింది. యాదవులు లేని మంత్రివర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని, తెలంగాణ రాష్ట్రంలో గాని ఏర్పడలేదు. ఈసారి మంత్రివర్గంలో యాదవులు లేని లోటు మీకు తెలియడం లేదా? ఒకవేళ మీరు యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా, నామినేటెడ్ పోస్టులు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తే యాదవులు తిరుగు చేసి కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేస్తారని హెచ్చరించడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ లాంటి యాదవ నాయకులు పార్టీలో మారకుండా కాంగ్రెస్ కు సేవ చేసే గుర్తింపు లేదా? యాదవులందరూ ముఖ్యంగా బీసీలందరూ ఓటు వేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ బీసీలకు ముఖ్యంగా యాదవులకు, మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే మా సత్తా ఏమిటో స్థానిక ఎన్నికల్లో చూపెడతామని రామచంద్ర యాదవ్ హెచ్చరించడం జరిగింది. 30 జూన్ ఈ నెల ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగే కార్యక్రమం సఫలం చేయుటకు బీసీలందరూ ముఖ్యంగా జేఏసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ పాల్గొనాలని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కన్నువిప్పు కలిగేలా ధర్నాలో పాల్గొందామని, మరియు ముఖ్యంగా యాదవ సమాజం అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని సహించక 33 జిల్లాల నుండి పాల్గొని న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని, ఈ ఉద్యమంలో యాదవులందరూ పాల్గొని సహాయ సహకారాలతో ముందుకు రావాలని, న్యాయం జరిగే వరకు ఉద్యమం చేద్దామని పిలుపునివ్వడం జరిగింది. జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు, జాతీయ ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, మద్దతుగా బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరా, శ్రీనివాస్ యాదవ్, మధు యాదవ్, శంకర్ యాదవ్, శివ జేసీ సోదరులందరికీ, రాజారాం యాదవ్ గారికి, మన మేకల రామన్న గారికి, రమేష్ అన్న గారికి, మన గోవర్ధన్ అన్న గారికి, సీనన్న గారికి, మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 30వ తారీఖు జరగబోయే యాదవుల ఆత్మగౌరవ సభని విజయవంతం చేయాలని 119 నియోజకవర్గాల నుండి యాదవులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే దొంగ యాదవులని మోసం చేస్తుంది, యాదవులకు కావాల్సిన మాట ఇవ్వట్లేదు కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున యాదవులను గర్జించి ఒక ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరేయబోతుంది కాబట్టి ఖచ్చితంగా యాదవులంతా
ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండి మరి యాదవులకు పదవులు ఇవ్వాల్సిందిగా కోరుతూ రాబోయే ఇంకా 2 పదవులు దగ్గర పెట్టుకున్నావు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు జోయి తెచ్చుకొని మరి యాదవులకు